విద్యాధరపురం డిపో ప్రైవేట్ పరం చేయడాన్ని తక్షణమే ఉపసంహరించాలని ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ ఎల్ఎన్ రాజు డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీనే చేపట్టాలని ఆయన కోరారు. డిపోను తరలిస్తే సహించేది లేదని అందరినీ కలుపుకొని ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్ డిపోను ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ ఆందోళనకు ఎంప్లాయీస్ యూనియన్ విద్యాధరపురం డిపో సెక్రటరీ ఎల్ఎం రాజు, బాపట్ల డిపో ప్రతినిధి జూలీ రాణి నిద్రవత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహించాలంటే ఒకప్పుడు పనిష్మెంట్ గా భావించేవారని, అయితే ప్రస్తుతం ఈ డిపోకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. వరదలు వచ్చి డిపో మునిగిపోయినా ఇంకా ఇతర ఇబ్బందులు ఎన్ని ఉన్నా విద్యాధరపురం డిపో ప్రస్తుతం కీలకంగా మారిందన్నారు. దాదాపు 800 మంది ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ డిపోను తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం డిపో స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం సరికాదన్నారు. అవసరమైతే ఆర్టీసీనే విద్యుత్ బస్సుల నిర్వహణ కూడా చేపట్టాలని కోరారు. విద్యాధరపురం డిపోను తరలిస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. అందరినీ కలుపుకుని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దాదాపుగా ఇక్కడ 30 ఏళ్ళుగా ఈ డిపో కొనసాగుతూ ఉంది. ఈ 30 ఏళ్ళుగా ఎంతోమంది డిపోకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇదొక మాకు ఒక పనిష్మెంట్ డిపోలాగా ట్రీట్ చేసేవాళ్ళు ఒకప్పుడు. దీన్ని ఇవాళ మేము ఎంతో ఇదిగా దీన్ని ఇక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకప్పుడు పనిష్మెంట్ డిపో ఇది. అటువంటిది ఇవాళ ఈ డిపోలో ఉద్యోగం చేయాలంటే చాలా ఇష్టంగా చేస్తాం మేము. మాకు వరదలు వస్తాయి. మొన్న మీకు గతం కూడా 2-3 సార్లు తెలుసు, ఇక్కడ ఇదంతా మునిగిపోయింది, ఇదంతా మునిగిపోయినా కానీ మేము ఆఖరికి ఫ్యాంట్లో మడత పెట్టుకొని అవసరమైతే పడిపోయి దొరలాడి ఏదోలాగా మేము వెళ్ళేవాళ్ళం. డిపోలు అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళం. గతంలో ఇక్కడ సిమెంట్ ఫ్లోర్ లేకముందు కూడా మేము అట్లాగే వెళ్ళేవాళ్ళం. సిమెంట్ ఫ్లోర్ లేదు, జారిపోయేది మట్టిలో కాలేస్తే. అయినా కానీ మేము వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళం. కానీ మాకు ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది లేదు ఉద్యోగం చేయటంలో. ఏది మేము తడిచిపోయి వెళ్ళినా, మునిగిపోయి వెళ్ళినా, ఎలాగొచ్చినా కానీ ఇవాళ ఈ డిపో తీసేయడం కోసం పూర్తిగా మరి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఈ డిపో తీసేయడం వల్ల దాదాపు 600 మంది ఉద్యోగులు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఎవరికి తెలియని తగ్గుతూలో ఉన్నారు. ఈ నెలలో మొత్తం స్కూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూల్స్లో జాయిన్ చేసుకోవాలి, కాలేజీలో జాయిన్ చేసుకోవాలి. మేము ఇప్పుడు ఈ 600 మంది వెళ్ళి ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ చేసుకోవాలి? మీ ఇప్పుడు మాకు వేరే డిపోలు ఇచ్చారనుకోండి, మేము ఆ డిపోలోకి వెళ్ళిన తర్వాత మీ ఎక్కడ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి? మళ్ళీ ఆయిరోలోకి వెళ్ళాలి, ఆయిరోలో ఇంట్లో అద్దె తీసుకోవాలి. బోర్లంతా మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎదురవుతాయి. అట్లాగే మేము ఈ డిపోలో చేసినంతకాలం కూడా మేము ఎన్ని కష్టాలైనా కానీ, మేము ఎన్ని ఎదురొచ్చినా కానీ మేము ఉద్యోగం చేస్తూనే ఉన్నాము. అటువంటిది ఏ ఇబ్బంది లేకుండా మేము ఇప్పుడు దాకా అట్లాగే పోరాడుతూనే ఉన్నాము. కానీ ఇప్పుడు సడన్గా ఇట్లా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి, మీరు డిపో ఖాళీ చేయాలి అన్న విషయంలో మేమైతే కొత్త వెహికల్లు వస్తున్నాయంటే దానికి పూర్తిగా మేము ఆహ్వానిస్తాం. అట్లాగే ఆ వెహికల్ కూడా మాత్రం నడపాలని కోరుకుంటున్నాము. ఆ విషయాలన్నీ మా పై నాయకత్వం మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఈ డిపో ఎత్తేస్తే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా హెచ్పి కాలనీ కానీ, జగ్గంపూడి కాలనీ కానీ, అలాగే కబేలా కానీ, ఇవన్నిటికి 3వ నెంబర్ కానీ, 31 కానీ, 11 కానీ, అట్లాగే 23H కానీ ఈ బస్సులన్నీ కూడా పూర్తిగా సిటీకి అనుగుణంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఎక్స్చేంజ్ 24/90 అసోసియేషన్ తరపు నుంచి బాపట్ల డిపో ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈ విద్యాధరపురం యొక్క ఈ యొక్క పీటీటీ ఉద్యోగస్తులు చేసేటువంటి ఈ నిరసన ఏంటంటే, డిపోలు తరలిస్తున్నారు, చాప కింద నీరులాగా నిశ్శబ్దంగా డిపోలు మూత చేయటానికి చూస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ డిపోను తీసి వేరే డిపోకు తరలిస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం డిపోలు ప్రైవేట్ పరం చేసి మనల్ని రోడ్డు పాలు చేయడానికి మన బిడ్డలు చూస్తున్నారు. మనమే కాక పెద్ద పెద్ద యూనియన్లు ఉన్నాయి, అవన్నీ కూడా సపోర్ట్ వచ్చి ప్రతి ఒక్క బాధ్యతగా మనందరము ఎదుర్కోగలిగితే మనల్ని ఎవరేం చేయలేరు. కాబట్టి అందరూ కూడా దీనికోసం మద్దతు మేము అక్కడి నుంచి వచ్చాము. మా మద్దతుని మీకు ఎప్పుడూ ఉంటుందని ఎన్ని వేళ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విజయవాడ నగరంలో బ్యాండ్ మేళం చిత్ర యూనిట్ సందడి చేసింది. తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు. సరిగ్గా అదే పాటలో బావమరదళ్ల మధ్య ఉండే అందమైన అనుబంధాన్ని, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడానికి ఈ నెల 26వ తేదీన బ్యాండ్ మేళం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని నిర్మాత కోన వెంకట్ కోరారు.
బ్యాండ్ మేళం చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ తాను అనేక మంది నూతన దర్శకులను నటీనటులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. అనేక మంది సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారని తెలిపారు. చిన్ననాటి స్నేహం పెద్దయ్యాక ప్రేమగా ఎలా మారింది, ఆ ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు మరియు భావోద్వేగాలను దర్శకుడు ఎంతో హృదయంగా మలించారని అన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమన్నారు. వినోదంతో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. కోర్టు చిత్రం సీరియస్ ప్రేమ కథా చిత్రమని, అయితే ఆ చిత్రంలో చందు, జాబిల్లి పాత్రల్లో ప్రేక్షకులను అలరించారని, ఈ చిత్రంలో ఆ జంట వీర యాదమ్మగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారని చెప్పారు. ఈ నెల 25వ తేదీన అన్ని థియేటర్లో ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం హీరో హర్షరోహన్ మాట్లాడుతూ కోన వెంకట్ ప్రొడక్షన్ లో బ్యాండ్ మేళం చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీదేవితో కలిసి చిత్రంలో నటించానని అన్నారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అనంతరం హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ బ్యాండ్ మేళం చిత్రం క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని అన్నారు. ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా కనిపిస్తానని, తెలంగాణ యాసలో మాట్లాడటం నేర్చుకున్నట్లు చెప్పారు. మార్చి 26వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, అందరూ తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. తదనంతరం దర్శకుడు సతీష్ చువాజీ మాట్లాడుతూ తాను అనేక మందికి కథ వినిపించానని, అయితే కోన వెంకట్ కథ విన్న వెంటనే రోహన్ శ్రీదేవితో కలిసి ఈ చిత్రం నిర్మించాలని తనకు సూచించినట్లు చెప్పారు. బ్యాండ్ మేళం చిత్రంలో పలువురు నూతన నటీనటులను కూడా వెండితెరకు పరిచయం చేస్తున్నట్లు వివరించారు. ఈ చిత్ర నిర్మాణానికి కోన వెంకట్ ఎంతగానో సహకారం అందించారని తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని, ప్రతి ఒక్కరూ కడుపుప్ప నవ్వుకోవచ్చునని చెప్పారు. విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మేము బ్యాండ్ మేళం మూవీ మొట్టమొదటి సింహాచలం నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని మా ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. మా క్యాంపెయినింగ్, మా ప్రమోషన్ సింహాచలం నుంచి. ఇవాళ అమ్మవారి దర్శనంతో మా ప్రచార కార్యక్రమాలను ముగించాం ఇవాళ. సో దర్శనం చేసుకుని అలాగే ఇప్పుడు సాయంత్రం కేఎల్ యూనివర్సిటీ, అలాగే ఆర్వీఐటి 2 కాలేజ్ గుంటూరు కూడా వెళ్తున్నాం. దీంతో ఇవాళ రేపు ప్రతి సిటీలో, ఇటు ఆంధ్ర అటు తెలంగాణ 2 స్టేట్స్లో కూడా ఆల్ మేజర్ సెంటర్స్లో రేపు సాయంత్రం ప్రీమియర్ షో చేస్తాం. రేపు సాయంత్రం ఇక్కడ విజయవాడలో కూడా క్యాపిటల్ సినిమాస్లో ప్రీమియర్ షో ఉంది. అలాగే ఆల్ మేజర్ టౌన్స్ సిటీస్లో విజయవాడ, వైజాగ్, ఏలూరు, కాకినాడ, ఇలాగా తిరుపతి, నెల్లూరు, ఇలాగ అన్ని మేజర్ సెంటర్స్లో రేపు ప్రీమియర్ చేస్తున్నాను. రేపు సాయంత్రం, ఎల్లుండి 26 నాడు శ్రీరామనవమి సందర్భంగా ఫుల్ ఫ్లెజ్ మార్నింగ్ షోస్ నుంచి ఫుల్ షోస్ పడతాయి. మీరు ఆల్రెడీ దీని గురించి మేము చాలాసార్లు మీడియాతోటి చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సింహాచలంలో మొదలైన మా ప్రమోషన్స్ ఈరోజు కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఆగింది. సో రేపు మా సినిమా ప్రీమియర్స్ ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి ఒక్క మంచి థియేటర్లో మా సినిమా వస్తుంది. రేపే ప్రీమియర్స్. మీరందరూ తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇందాక సార్ అన్నట్లు చిరంజీవి గారు మొదటి మెతుకు పట్టుకొని చాలా బాగుందన్నారు. సో రేపు మీరు చూసిన తర్వాత, అంటే రేపు మీ అందరికీ ఒక ఫుల్ మీల్స్ వడ్డిపోతున్నాం. ప్రతి ఒక్క ఎమోషన్ మీకు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాం. అండ్ సినిమా మీద చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. తప్పకుండా థియేటర్స్కి రండి. చందు జాబ్లీని ఎంతైతే ఓన్ చేసుకున్నారో అంతే మళ్ళీ యాదగిరిని, రాజమ్మని ఓన్ చేసుకున్నామని కోరుకుంటున్నాను. మీ అందరికి డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పటివరకు చూడని ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ అయితే మీరు ఈ సినిమాలో చూస్తారు. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. హ్యాపీగా నవ్వుకొని మంచి ఫీల్తో థియేటర్ నుండి బయటకు వస్తారు. నా ప్రామిస్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ విజయవాడ అమ్మవారు బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాం. అండ్ రేపు మా సినిమా ప్రీమియర్ జరుగుతుంది అండ్ ఎల్లుండి మా సినిమా రిలీజ్. సో చాలా చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే కోర్టులో చాలా మంచిగా ఆన్ చేసుకున్నారంటే ఇంట్లో తీసుకెళ్ళిపోయారు చందు జాబిల్ని. సో ఖచ్చితంగా అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఒక మంచి కథతో వచ్చాం బ్యాండ్ మేళం అనే సినిమాతో. అండ్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ జాబిలి, చందుని ఎంతైతే ఓన్ చేసుకున్నారో ఖచ్చితంగా దానికంటే ఎక్కువ రాజమ్మని, యాదగిరిని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో అందరూ తప్పకుండా 26న బ్యాండ్ మేళం థియేటర్స్లోకి వస్తుంది.
కుటుంబం సుఖ సంతోషాలతో వృద్ధి చెందాలంటే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయాలని ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు. శివ పార్వతుల అభేద తత్వాన్ని స్మరించడం వల్ల గృహంలో ఐక్యత, శాంతి చేకూరుతాయని వివరించారు. ధర్మ మార్గంలో భక్తులు నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మూక పంచసతి లలితోపాఖ్యానంలోని అమ్మవారి మహిమలను వివరిస్తూనే శ్రీమద్ భాగవతం, దేవి భాగవతంలోని ప్రథమ శ్లోకాల అంతరార్థాన్ని భక్తులకు బోధించారు. ఇంద్రకీలాద్రి కళావేదికపై ఏర్పాటైన ప్రవచన కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి పాల్గొని భక్తులకు పార్వతీ పరమేశ్వరుల దివ్య లీలలను వివరించారు. ఈ దేవాలయాన్ని వచ్చేటందుకే పరాభవనామ సంవత్సరంలో ఈ కనకదుర్గా దేవస్థానంలో ఆ దుర్గామల్లేశ్వరుడిని, ఆ తల్లిని దర్శించినటువంటి వాడికి పరాభవం ఉండదు, వాడికి ప్రాభవం ఉంటుంది, పరాభవం పోతుంది. ఎందుకంటే పరాభవ అనేటువంటిది అన్వయంగా ఇక్కడ అమ్మవారికి మనం చేసుకోవచ్చు. పరాస్య శక్తి వివిధైవ, అమ్మవారి యొక్క శక్తి యొక్క ఔన్నత్యమును దేవీ భాగవతంలో నవమ స్కందం చాలా అద్భుతంగా వివరించింది. ఆ నవమ స్కంధంలో ఈవిడ ఎవరు అన్నప్పుడు ఆవిడ ఎవరూ కాదు, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఆవిడ ఎవరూ కాదు, ఈ జగత్తుకు మూలాధార స్వరూపిణి ఆవిడ తల్లి. అందుకే మొదటి జంట ఆ జంట పార్వతీ పరమేశ్వరులు. ఈ రోజున కుటుంబాలు బలహీనమైపోయాయి. ఈ రోజున కుటుంబముల్లో శక్తి తగ్గిపోయింది. కారణం ఒకటే, ఐకమత్యము లేదు, ఆధిపత్యం మిగిలిపోయింది. కుటుంబం నిండా కలహాలే, ఎక్కడ చూసినా అశాంతి. కారణం ఏమిటి అంటే ఆరాధన తగ్గిపోయింది, ఆడంబరం పెరిగిపోయింది, ఆధిక్యత పెరిగిపోయింది, ఆగ్రహం పెరిగిపోయింది, అనురాగం పూర్తిగా తగ్గిపోయింది. ఇటువంటి సమయంలో ఏం చెయ్యాలి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చెయ్యడమే. అందుకే శంకర భగవత్పాదుల వారు కుటుంబ కలహాలున్న ఇంట్లో ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు, ఆ ఇద్దరు భార్యాభర్తలు కలిసి చక్కగా అర్ధనారీశ్వర స్తోత్రం చదివితే చాలు. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఆ తల్లి ఆ తండ్రి ఉంటే చాలు. అందుకే సుధా సముద్రంలో సుధా సింధోరు మధ్యే, సుధా సముద్రంలో అద్భుతమైనటువంటి మంచం మీద కూర్చున్నటువంటి ఆ శివకామేశ్వరి పరాభట్టారిక లలిత అన్నారు ఆవిడనే. లోకాన్ అతీత్య లాలత ఇది లలిత ఇది కథ్యతే. దేవీ భాగవతం లోకములన్నింటినీ అతిక్రమించి క్రీడించేటువంటి తల్లి ఆ తల్లి. పోషక శక్తి, అమ్మవారు ఇచ్చే శక్తి పోషణ శక్తి ఇస్తుంది అమ్మవారు. అమ్మవారు ఎప్పుడు కూడా, కాశీఖండం మీరు ఎప్పుడైనా చదవండి, ఒక గొప్ప విషయం తెలుస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమయ్యాయని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన ప్రజా ప్రతినిధులు వారి పదవులను అడ్డం పెట్టుకుని మహిళలను వేధించడం చాలా దారుణమని ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు పొట్ట మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికిపోయారని, నేడు కైకలూరు జనసేన పార్టీకి సంబంధించిన ఏఎన్ బాబు తల్లి ఆమిశెట్టి వీరమ్మ 5 పిల్లల్ని విక్రయించి అడ్డంగా దొరికిపోయిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా వైసీపీ హయాంలో 30,000 మంది మహిళలు, ఆడపిల్లలు, చిన్నారులు అదృశ్యమయ్యారన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమయ్యారని, అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి నిర్మూలిస్తామన్న లోకేష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఏమైంది, హోంశాఖ ఏం చేస్తుంది అని చెప్పేసి ఆర్వైఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు ఏంటో కూటమి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలల కాలం గడుస్తూ ఉంది. మొన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు, ఇబ్బంది పెట్టారు, వేరే రకంగా వేధించారు అనేటువంటిది మనం చూసాం. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏలూరు పార్లమెంటు సభ్యులు
పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు డ్రగ్స్ తీసుకుని ఏ విధంగా అడ్డంగా దొరికిపోయారో చూశాం. నేడు కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఏఎన్ బాబు గారి తల్లి అమ్మిశెట్టి వీరమ్మ గారు 5 చిన్నారులను విక్రయించి ఏ విధంగా పోలీసులకు దొరికారో కూడా మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు? అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తమ కుమార ఉపన్యాసాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇతరులు ఏమయ్యారు? అనిత గారు ఏమయ్యారు? అమ్మ అనితమ్మ, మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు జన్మదిన వేడుకలు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ మీ జన్మదిన వేడుకల కంటే మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల ప్రాణాలు, మానాలు, చిన్నారుల ప్రాణాలు గమనంలో ఉంచుకోమని చెప్పేసి మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల ద్వారా వైసీపీ హయాంలో 30,000 మంది చిన్నారులు, మహిళలు, ఆడపిల్లలు అమ్మబడ్డారు, లేకపోతే అదృశ్యమయ్యారని చెప్పేసి ప్రచారం చేశారు కదా. 22 నెలల కాలంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని వెనక్కి తీసుకువచ్చారు? దాని మీద ఒక విచారణ కమిటీ అన్న ఏర్పాటు చేశారా అని సామాన్య ప్రజలుగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే గంజాయిని, మత్తు పదార్థాలని ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చి 22 నెలల కాలం గడుస్తా ఉంది. నిన్న మొన్న కూడా గంజాయి, మత్తు పదార్థాల బారిన పడి ఏ విధంగా జరిగిందో చూసాం. సాక్షాత్తు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీఏ మత్తు పదార్థాలు, డ్రగ్స్ తీసుకుని ఏ విధంగా దొరికిపోయాడో చూసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.